పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో రైతులు ఆందోళన చేపట్టారు. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. క్రోసూరు పిడుగురాళ్ల రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. నాగార్జున సాగర్ చివరి భూముల రైతులకు కష్టాలు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సాగర్ చివరి భూముల రైతులకు కష్టాలు తప్పడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చింతపల్లి సాగర్ కెనాల్ కింద సాగు చేస్తున్నటువంటి దొడ్లేరు రైతులకి వరి రైతుకు నీరు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దాదాపు దాళవా వేసిన ఈ రైతులు పంట పొట్టం మీద అలాగే కంకి ఈనే దశలో ఉంది. ఏప్రిల్ నెల ఆఖరి వరకు నీటిని వదిలితేనే ఆ పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రైతులు దాదాపు ఎకరానికి 30 నుంచి 40,000 రూపాయలు పెట్టుబడి పెట్టున్నారు. రబీ సాగులో ఎన్నో ఆశలతో సాగు చేసిన రైతులకి ప్రస్తుతం నీరు అందక కన్నీటికి కళ్ళమ్మ నీళ్లు మాత్రమే మిగిలి వచ్చే పరిస్థితి ఉంది. ప్రధానంగా 20 రోజులుగా నీటి ఎద్దడితో బాధపడుతున్నప్పటికీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ చోద్యం చూస్తున్నారు తప్పితే దీని పరిష్కారం గురించి ఎక్కడా ఆలోచించిన పరిస్థితి లేదు. ప్రధానంగా చెప్పాలంటే 20 రోజుల్లో సాగర్ కెనాల్కి ఈ చింతపల్లి మేజర్కి 400 క్యూసెక్కులు నీళ్ళు అని చెప్పి మన కింది స్థాయి లస్కర్ గారు చెప్తున్నారు. దాదాపు 500 క్యూసెక్కుల నీటిని నిరంతరం వదిలితేనే ఈ దొడ్లేరు సంబంధించి ఆయకట్టు కింద రైతులు కానీ కింది స్థాయి రైతులు కానీ నీరు మొత్తం అందే అవకాశం ఉంది. ఈ విషయమై స్థానికంగా ఆఫీసర్లు కలిసి కొంతమంది రైతులు చెప్పినప్పటికీ ప్రస్తుతం 300 క్యూసెక్కుల నీళ్ళు వదులుతారని చెప్తున్నారంట. 400 క్యూసెక్కుల నీళ్ళు వదిలినప్పుడే దొడ్లేరులో కాలువ పై భాగంలో మాత్రమే తడిసింది, కింది స్థాయిలో నీరు ఎండిపోతుంది, వరి పైరు ఎండిపోతుంది. ఒకసారి అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎవరు వచ్చినా సరే కళ్ళ కాని చోటుకి కనుక